హలో బడీస్, ఇంకొక గెట్ రెడీ విత్ మీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇలాంటి వరస్ట్ గెట్ రెడీ విత్ మీ వీడియో మీరు ఎప్పుడు చూసి ఉండరనమాట. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ అయితే వేసుకున్నా. ఇక్కడ ఎందుకు డ్యాన్స్ వేస్తున్నాను అంటే ఊరికేస్తారు కదా, ఈ డ్రెస్ స్టిచ్ చేసింది మనమే అనమాట. ఇప్పుడైతే ఏపీ సాఫ్ట్ వాళ్ళది సన్ స్క్రీన్ కమ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. అండ్ మేము ఇలా రెడీ అవుతున్నాను, అలా డ్రెస్ వేసుకున్నాను అంటే నేను ఎక్కడికో బయటికి వెళ్తున్నానని అర్థం. లేకపోతే చింపి జుట్టు వేసుకొని నైట్ డ్రెస్ తగిలించుకొని ఇంట్లో పడి ఉంటాను. సో ఈరోజు సుజిత్కి హాలిడే కాబట్టి ఊరికే సరదాగా ఏమి ఉండదు, కార్లో కూర్చొని ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకి తిరగటానికి వెళ్తాము. చూసారా నాకు పింపుల్ ఎక్కడొచ్చిందో, కరెక్ట్గా స్టిక్కర్ పెట్టుకునే దగ్గర వచ్చింది. ఇప్పుడైతే రోజ్ పౌడర్ అప్లై చేసుకున్నాను. ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఒక గెట్ రెడీ వీడియోలో చూసారో లేదో, నాది సేమ్ రొటీన్గానే ఉంటుంది, పెద్ద కొత్తగా అయితే ఏం వేసుకోను. ఇప్పుడు లిప్ అండ్ చీక్ టింట్ని తీసుకెళ్ళి లిప్స్కి, చీక్స్కి, ఐ లిడ్స్కి కూడా యూస్ చేస్తాం మనం. లిప్స్కి మాత్రం వేరే లిప్ బామ్ యూస్ చేస్తాను. అండ్ లిప్స్టిక్ లేకపోతే నాకు ఎందుకో ఏదో గ్లాసెస్ లేని వాళ్ళని సడన్గా చూస్తే ఏదో మిస్ అయినట్టు అనిపించినట్టు. నాకు కూడా లిప్స్టిక్ కొంచెం డార్క్గా ఉంటేనే నచ్చుతుంది నా ఫేస్. సో లైట్గా డార్క్ అంటే డార్క్ కాదు, నా స్కిన్కి అడాప్ట్ అయ్యే కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అది వేసుకొని హెయిర్ అయితే సెట్ చేసుకుంటున్నా. చూసారా క్లిప్ కూడా డీమార్ట్లో 50కి 3 క్లిప్స్ వచ్చాయి, అవి అయితే తీసుకొని పెట్టుకుంటున్నా. ఆ వెనక మాత్రం గమనించకండి, అక్కడ మా సుజిత్ మా పాప ఇద్దరు ప్రేమల్లో ఉంచుకుంటున్నారు. నేనైతే ఇలా హెయిర్ స్టైల్, ఇది ఆల్ ఇన్ వన్ హెయిర్ స్టైల్, శారీకైనా డ్రెస్కైనా దేనికైనా ఇదే హెయిర్ స్టైల్ మనం మెయింటైన్ చేసేది. సో ఈ హెయిర్ స్టైల్ పెట్టుకొని ఇలా రెడీ అయ్యాను. ఎలా ఉందో చెప్పండి. చూడండి, హెయిర్ స్టైల్ సేమ్ హెయిర్ స్టైల్ ఉంటుంది, పెద్ద హెయిర్ స్టైల్స్ అయితే రావు. ఇక్కడేంటి పక్కన చూసి నవ్వుతూ ఏం లేదు, జస్ట్ ఎలా రెడీ అయ్యానో మీకు క్లియర్గా చూపించాలని ఏదో ట్రై చేశాను. ఇంతలో పింపులే కుంకుమ పెట్టుకున్నట్టుంది.